రేవంత్ సభల్లో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. అవేంటో చూద్దాం. అందుకే జీవన్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకుడు అనుభవం ఉన్న వ్యక్తి నోటికెళ్ళి ఏం మాట వచ్చింది? కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి. ఏది చూసినా కూడా చక్కదనం లేకపోతే, పొద్దున్న లేతే దోపిడి తప్ప ఇంకోటి లేకపోతే ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? ప్రజల మంచిని కోరే ప్రతి వాళ్ళు ఒకటి కావాల్సిందే, మళ్ళా తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్ళా ప్రారంభం కావాల్సిందే. దాన్ని ఎవడు ఆపలేడు. ఊకుందామా? పోరాటం చేయాల్సిందే, వీళ్ళని నిలదీయాల్సిందే. ఖచ్చితంగా తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ, ఆ యజ్ఞం మళ్ళా ప్రారంభం కావాల్సిందే. తెలంగాణ ప్రజలు గెలిచి నిలవాల్సిందే. ఇంతకాలం ముసుగు తోడుకొని బతికాడు. ఈ నాలకు ఆ ముసుగు తొలగిపోయింది. కడుపు నిండా విషమే. విషమున్నోడు ఇవాళ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారు. చూస్తున్నాం. ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పెద్ద పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వో నేను వచ్చే ఎన్నికల్లో, నువ్వో నేనా ప్రజాపాలన పాపాల భైరవుడా? ఈ మధ్యలో ఫ్రిడ్జ్లు మోపిన మునుపు ఉట్టి అనేది ఉంటుండే. ఎండిపోయిన చేపలోకి నీ రొయ్యలో అవి ఉంటే నీ వరుగులు ఉంటే దాంట్లో పెడుదురు. పిల్లికి అందదా ఉట్టి కింద కూసుకొని శాపం పెడతా ఉంటుంది. తెగాలే పడాలి. పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా? మరి విధవలు కేసీఆర్ రావాలంటే కేసీఆర్ దత్తడా? తొడేలు బయటికి వెళ్ళింది, తొడేలు గుండెలు ఎదరాలి. సరేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చినాం. వాళ్ళని ఆగం చేయకుండా పాపం గదివోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళని బతకనిచ్చినాం. ఇలా ఏం కూలగొట్టుడు? అది పుస్తకాలు కూడా తీసుకుని పోరాటాలు చదువుకునేటి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటివి, డబ్బా ఇండ్లు వద్దంటివి, కొడుకు కోడలు ఉంటే ఏడ ఉంటారంటివి, అల్లుడు బిడ్డ పండుగ కొత్త ఏడవంటారంటివి, కుక్క పిల్ల గొర్రె పిల్ల ఉంటే ఏడ కట్టేయాలంటివి. నేను అడుగుతున్నా ఈడు ఉన్న మా యువకులను, మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఆ దరిద్రుడు మీకు ఇల్లు ఇచ్చిందా? 10 ఏళ్ళు మీకు ఇల్లు ఇవ్వలే. కానీ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో 1000 ఎకరాలలో ఆయన గడి నిర్మించుకున్నాడు. జన్వాడలో కొడుకు ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు. మోయినాబాద్లో తాటి చెట్టు నిర్మించుకున్నది. శంకర్పల్లిలో ఆయన బిడ్డ నిర్మించుకున్నారు ఫామ్ హౌస్లు. ఉండడానికి గడిగా ప్రగతి భవన్ కట్టుకున్నాడు. వాస్తు సక్క లేదని సచివాలయాన్ని కట్టుకున్నాడు. మీ పేదలకు ఎవరికన్నా